అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో ఇడ్లీలోకి చాలా టేస్టీగా టమాటా చట్నీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ టమాటా చట్నీని మనం చాలా సింపుల్గా 10-15 నిమిషాల్లో చేసుకోవచ్చు. అలాగే ఈ చట్నీ ఇడ్లీలోకే కాకుండా దోశ గారెల్లోకి కూడా చాలా రుచిగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా మంచి రుచిగా టమాటా చట్నీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని కాస్త వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని అలాగే 6-7 ఎండుమిరపకాయల్ని ముక్కలు చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 5 వెల్లుల్లి రేకల్ని పైన పొట్టు తీసుకుని వేసుకుని అలాగే చిన్న అల్లం ముక్కని కూడా వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 4 మీడియం సైజులో ఉన్న టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలిపి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుని టమాటా ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా టమాటా ముక్కలు మెత్తగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కాస్త చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మన పులుపుకి తగ్గట్టుగా కొద్దిగా చింతపండుని కూడా వేసుకుని అలాగే పచ్చడి మంచి టేస్ట్ రావడానికి కొద్దిగా కొత్తిమీర ఆకుని కూడా వేసుకుని కొన్ని నీళ్ళని వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకుని రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు పచ్చడిలోకి తాలింపు పెట్టడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1-2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని కాస్త వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని అలాగే 2 ఎండుమిరపకాయలని ముక్కలు చేసుకుని వేసుకుని 2 రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీలోకి వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీగా టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈ చట్నీ మనకి ఇడ్లీలోకే కాకుండా దోశ గారెల్లో కూడా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా నిషి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.